హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూడండి, మా ఇంటి దగ్గర వెదర్ చూడండి ఎంత బాగుందో. బాగుంది కదా ఫ్రెండ్స్. ఒక రోజంతా ఇక్కడే ఉండాలనిపించింది నాకైతే ఇదంతా చూస్తూ. చూడండి ఎంత బాగుందో. ఇక్కడ మోటార్ ఆడేది ఫ్రెండ్స్, ఆపేశారేమో, మరి ఆపేశారు, నిండిపోయిందనేమో ఆపేశారు. మా బొడ్డోళ్ళు వస్తే కనుక ఇక్కడే ఆడతారు. అప్పుడప్పుడు వీటిలో క్రాబ్స్ కూడా కనిపిస్తాయి ఫ్రెండ్స్. ఇప్పుడు కనిపించట్లేదు. కనిపించినప్పుడు ఫోటో తీసి పెడతాను, అప్లోడ్ చేస్తాను, చూడండి కంపల్సరీ. ఎంత మంచి గాలి వచ్చిద్దో ఫ్రెండ్స్. ఇక్కడ ఎండాకాలం కూడా చల్లగా ఉంటుంది. ట్రైన్ వెళ్తుంది చూడండి ఫ్రెండ్స్, కనబడుతుందా మీకు? చూడండి ఫ్రెండ్స్, జూమ్ చేసి చూపిస్తాను, ఆగండి. వ్యూ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మా ఇంటి దగ్గర. బాగుంది కదా ఫ్రెండ్స్ వ్యూ. ఇంకేంటి ఫ్రెండ్స్ విశేషాలు? ఏమన్నా చెప్పండి ఫ్రెండ్స్, కామెంట్స్ చేయండి. మీకు కుకింగ్ వీడియోస్ కావాలా, లేకపోతే ఏమన్నా మా పిల్లల కిడ్స్కి సంబంధించిన వీడియోస్ కావాలా? మేము కొత్తగా ఇల్లు కట్టుకున్నాం, హోమ్ టూర్ చేయాలి. మీరు 100 లైక్స్ ఇస్తే కనుక హోమ్ టూర్ చేస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో వ్యూ అనేది. వేప చెట్టు చూడండి ఎంత బాగుందో. గార్డెన్ టూర్ కూడా చేస్తాను ఫ్రెండ్స్, చూడండి కంపల్సరీ. అది మెయిన్ రోడ్ ఫ్రెండ్స్. పక్షులు వెళ్తాయి ఫ్రెండ్స్ సాయంత్రం. ఇక్కడ నుండి ఎంత బాగుంటుందో అసలు చూడడానికి. ఆకాశంలో ఇట్లా వెళ్తూ ఉంటాయి, చాలా బాగుంటుంది వ్యూ. అన్ని చెట్లే ఫ్రెండ్స్ చూడండి. ఇవన్నీ అసలైతే ఫ్లాట్స్ ఫ్రెండ్స్. ఈ ఫ్లాట్లన్నీ కొనుక్కున్నవే, కానీ ఎవరు హౌసెస్ వేసుకోలేదు. వేసుకుంటే కనుక అంత డెవలప్ కాదులేండి ఏరియా. విలేజ్ కదా, మున్సిపాలిటీ అయితే కనుక అప్పుడు డెవలప్ అయ్యిద్ది. ఇవన్నీ ఫ్లాట్లే ఫ్రెండ్స్, తక్కువే రేటు కూడా తక్కువే. ఇటు వేప చెట్టు చూడండి ఎంత బాగుందో. మాకు ఒక ఆచారం ఉంది ఫ్రెండ్స్, గంగాలమ్మ తల్లికి పెట్టుకుంటాము, ఉగాది ముందు రోజు పెట్టుకుంటాము అలాగా. అది కూడా షూట్ చేసి పెడతాను, తప్పకుండా చూడండి ప్లీజ్ ఫ్రెండ్. కొత్తగా ఛానల్ పెట్టాము, షేర్ చేసి కామెంట్ చేయండి. ఇంకేంటి ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వ్యూ చూడండి ఎంత బాగుందో. రాత్రి ఒకటే ఉరువులు మెరుపులు ఫ్రెండ్స్, వర్షం అయితే పడలేదు. పిడుగులు అయితే ఎలా వచ్చినాయో. కుకింగ్ వీడియోస్ పెట్టమంటారా, కిడ్స్కి సంబంధించి పెట్టమంటారా? అడగండి ఫ్రెండ్స్, కామెంట్స్ చేయండి, అడగండి, పెడతాను. గార్డెన్ టూర్ కూడా చేస్తానులేండి. మోటార్ ఆడుతుంది చూడండి అక్కడ, వాటర్ దగ్గర స్నానం చేస్తే భలే ఉంటుంది, మునిగితూ ఉంటాయి.
మా బొడ్డలు రోజు వెళ్ళి ఆడుకుంటారు. ఇక్కడ ఆడుకోరులేండి, అక్కడికి వెళ్ళి ఆడుకో. ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది చూడండి, ఇదిగోండి ఇక్కడ ఆడతారు బాగా. లేరుగా వాళ్ళు, స్కూల్కి వెళ్ళారు. స్కూల్ నుండి వచ్చిన వెంటనే వెళ్తారు. మోటార్ ఆన్ చేస్తే చాలు వెళ్ళిపోతారు అక్కడికి ఆడడానికి. ఒకసారి నాకు ఇక్కడ పాము కనపడింది ఫ్రెండ్స్. ఇక్కడ ఇక్కడ అక్కడ అక్కడ పామును ముంగిస కొట్టుకుంటున్నాయి ఫ్రెండ్స్. ఎంత పెద్ద పాము. మీరు ఎప్పుడైనా చూసారా ఫ్రెండ్స్ పాముని? నాకు భలే భయం ఫ్రెండ్స్. ఇల్లు ఎప్పుడు పడిద్దో ఇటు. ఉడత చూడండి ఎలా తింటుందో, చూపిస్తాను ఆగండి మీకు. ఇంకోండి ఉడత చూడండి ఎలా తింటుందో గింజల్ని. చాలా పక్షులు కనబడతాయి ఫ్రెండ్స్. పిచ్చుకలు కూడా కనబడతాయి మా ఇంటి దగ్గర. ఎంత బాగుంటుందో నేచర్ ఫ్రెండ్స్. ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంటుంది మా ఇంటి దగ్గర. చూడండి ఎంత బాగుందో. చూడండి అదేం చేస్తుందో. పురుగులను తింటుంది ఫ్రెండ్స్. అది పురుగులు, నేను ఇంకా ఫ్లవర్స్ని తింటుందేమో, కాయలను తినిద్దేమో అనుకున్నా. కాదు, పురుగులను తింటుంది ఫ్రెండ్స్ అది ఉడత. చూడండి ఎలా తింటుందో. కనబడుతుందా మీకు? జూమ్ చేసి చూపిస్తాను నాకండి. అదిగోండి అదిగోండి కూర్చొని తింటుంది. సీతాకోకచిలుక చూడండి ఎట్లా ఎగురుకుంటూ పోతుంది. చాలా పక్షులను చూడవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ. వేప చెట్టు చూడండి ఎంత బాగుందో. కొన్ని ఆకులు తీసుకొని నీళ్ళలో బాగా మరిగించి తలకు పెట్టుకుంటే చుండ్రు పేలు అన్నీ పోతాయి ఫ్రెండ్స్. మా బుడ్డదానికైతే తెగ పెడతాను నేను. వైట్ హెయిర్ వస్తుంది కదా ఫ్రెండ్స్, దానికి కూడా బాగా పనిచేస్తుంది. అప్పుడప్పుడు కోసి పెడతా ఉంటాము హనిదానికి నేను. గార్డెన్ టూర్ చేస్తాను ఫ్రెండ్స్. కనీసం ఒక 100 లైక్స్ అన్నా కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి మంచి వీడియోస్ పెడతాను. వేప చెట్టు చూడండి ఎంత బాగుందో. మంచి ఆక్సిజన్ ఇచ్చిద్ది ఫ్రెండ్స్ ఈ చెట్టు అయితే. చెట్ల దగ్గరే ఉండాలి ఫ్రెండ్స్ అసలు ఎక్కువ. ఇప్పుడు ఉండే పొల్యూషన్కి చెట్లలో ఉండడమే హాయి. సాయంత్రం పూట బాగా అసలు ఎంత బాగుంటుందో ఫ్రెండ్స్ మా ఇంటి దగ్గర వ్యూ అనేది. మీకు చూపిస్తానులేండి, ఎప్పుడన్నా వీడియో తీసి పెడతాను చూడండి తప్పకుండా. అరుస్తున్నాయి పిచ్చుకలు. ఒకసారి అయితే స్కూటీ ఎక్కి పొడుస్తుంది, దాని ఫేస్ అదే అద్దంలో చూసుకొని పొడుస్తుంది పిచ్చుక. భలే ఉండిద్ది ఫ్రెండ్స్. ఆ వీడియో ఒకసారి చూడండి, నా ఛానల్లో ఉంది. డిస్క్రిప్షన్లో ఇద్దాం అనుకుంటున్నాను కానీ అది ఎలా ఎడిట్ చేయాలో తెలియడం లేదు ఫ్రెండ్స్. అయినా నేర్చుకోవాలి, ఇంకా స్టార్టింగే కదా, చాలా ప్రాసెస్ పట్టింది ఫ్రెండ్స్ అది. ఇదిగోండి పొలంలో చల్లుతున్నారు, బలానికి అనుకుంటా అవి. అదిగోండి అక్కడ మనిషి చల్లుతున్నాడు చూడండి.
ఇంకా 2 మంత్స్లో 3 మంత్స్లో వీళ్ళకి చేతికి వస్తుందేమో పంట. ఇదంతా కవులకే ఫ్రెండ్స్ వీళ్ళు వేసుకునేది. ఎక్కువ మంది ఇక్కడ ఉండే విలేజెస్లో వాళ్ళే వేసుకుంటారు. ఓన్ సొంత వాళ్ళు వేసుకోవట్లేదు ఫ్రెండ్స్ ఈ మధ్యన. ఎందుకో మరి కవులకి ఇచ్చేస్తున్నారు, అందరూ కవులకి ఇచ్చేయడం. అక్కడే ఫ్రెండ్స్ మేము దేవుడికి పెట్టుకునేది. మీకు జూమ్ చేసి చూపిస్తాను అదండి. ఇంకోండి అక్కడ వేప చెట్ల గుబురుగా కనబడుతుందా, అదిగోండి కొబ్బరి చెట్టు పక్కన అక్కడ ఫ్రెండ్స్. చూస్తూ ఉండిపోవచ్చు ఇక్కడ. చూడండి ఎంత బాగుందో, చూడండి నేచర్ అసలు. చూడండి పక్షులు చూడండి, అలాంటి ఒక 100లో 1000 పక్షులు ఇట్లా వెళ్తూనే ఉంటాయి ఫ్రెండ్స్. ఇంకో జట్టుగా వెళ్తాయి ఆకాశంలో. మీకు అవి పెడతానులేండి వీడియోస్ తీసి. వాటిని చూస్తూనే ఉండిపోవాలనిపించింది నాకు. అసలు మోటార్లో వాటర్ చూడండి ఎంత బాగా వెళ్తున్నాయో. అసలు అక్కడికి వెళ్ళి తడిస్తే ఉంటుంది ఫ్రెండ్స్, బాబా ఎక్స్పీరియన్సే వేరు. ఇక్కడ వదిలినప్పుడు నేను ఒక్కోసారి వెళ్తాను, ఇక్కడ వదిలినప్పుడు. ఎందుకంటే దగ్గరే కదా, మా ఇంటికి దగ్గరగా కదా, అప్పుడప్పుడు వెళ్తాను తడవడానికని. చూడండి ఎంత బాగుందో వ్యూ అనేది. చూడండి సీతాకోచిలుక. ఎన్ని పక్షులు వస్తాయంటే ఇటు, అన్ని పక్షులు, ఎన్ని జంతువులు కనబడతాయో. ఉడత, ఆవులు వస్తాయి మా దగ్గరికి. చూడండి ఆకాశంలో ఎట్లా వెళ్తున్నాయి పక్షులు, వెళ్ళిపోతున్నాయి. కనిపించినాయో లేవో మీకు. ఉడత. మొత్తం ఎన్ని ఫ్లాట్లే ఫ్రెండ్స్. కొనుక్కున్నారే కానీ ఒక్కళ్ళు కట్టుకోలే, మొత్తం ఫ్లాట్సే. ఈ మొత్తం చుట్టుపక్కల కనిపించే చెట్లు అన్ని ఫ్లాట్సే. కొనుక్కోవడమే కానీ కట్టుకునే వాళ్ళు ఒక్కళ్ళు లేరు. మా ఇంట్లోకి కూడా వస్తుంది ఫ్రెండ్స్ ఒక్కోసారి ఉడత. ఇదిగోండి పక్షులు చూడండి ఎట్లా అల్లరి చేస్తున్నాయి. వినబడుతుందా మీకు? ఏముంటాయో ఫ్రెండ్స్ ఇక్కడ. చూడండి 3 చూడండి ఎట్లా తిరుగుతున్నాయో, వెళ్ళిపోతున్నాయి లేండి. చూడండి పిచ్చుకలు, బటర్ఫ్లైస్.